హాయ్ ఫ్రెండ్స్, కార్తీక పూర్ణిమ రోజు పొట్టలో పాలేయడానికి వెళ్తారని సంగతి మీకైతే తెలుసా? మా ఇంట్లో అయితే కార్తీక పూర్ణిమ రోజు పొన్నం పూజ చేస్తాం కదా. ఈవినింగ్ అయితే మేము కేదారేశ్వర స్వామి వ్రతం చేస్తాం. అలాగే మార్నింగ్ వాళ్ళు వదిలేసి వచ్చాం కదా, ఆ వీడియో ఆల్రెడీ పెట్టాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద లింక్ ఇస్తున్నాను, క్లిక్ చేసి చూసేయండి. దాని తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో మేమైతే పొట్టకెళ్ళి పాలేస్తాం అనమాట. నాగల చవితి రోజు ఎలా చేస్తారో సేమ్ అలాగే అనమాట. ప్రసాదాలు చలివిడి, నువ్వుల చలివిడి, పచ్చి చలివిడి, అలాగే వడపప్పు అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇంట్లో అందరం కలిసి పొట్టకెళ్తాం అనమాట. ఈరోజైతే ఎవరు చేయరు, నాగల చవితి రోజే చేస్తారు. కానీ మా అత్తగారి ఇంట్లో పద్ధతి ఇలాగే అనమాట. కార్తీక పూర్ణిమ రోజే పొట్టలో పాలేయడానికి వెళ్తాం. అందుకని ఈరోజు మేమైతే పొట్టలో పాలేయడానికి అయితే వచ్చేసాం. ఈరోజు ఎవ్వరు చెయ్యరు కదా, మేము ఒక్కలే చెయ్యాలి. ఆ పొట్ట కూడా కనిపించదు, ఎక్కడ ఉంటుందా తెలీదు, వెతుక్కొని వెళ్ళాల్సి వస్తుంది. నాగల చవితి రోజు చేస్తే అందరూ ఉంటారు కదా, తెలుస్తుంది. కానీ ఇలా టైంలో చేస్తే ఎవ్వరు ఉండరు, మేము ఒక్కలే ఉంటాం అనమాట. ఇలాగ చాలామంది ఇంట్లో ఉంది అంటున్నారు, నాకైతే తెలీదు. నేను పెళ్ళైన తర్వాత నుంచి అయితే ఇలాగ కార్తీక పూర్ణిమ రోజు పొట్టలో పాలేయడానికి అయితే వెళ్తాం. నాకైతే పెళ్ళైన కొత్తగా అనిపించింది. ఇదేంటి ఇలాగా నాగల చవితి రోజు చేయకుండా కార్తీక పూర్ణిమ రోజు చేస్తున్నారు అని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడైతే అలవాటు అయిపోయింది. నాగల చవితి రోజు కూడా వెళ్తాను మమ్మీతో కలిసి. అలాగే మళ్ళీ కార్తీక పూర్ణిమ రోజు నేనైతే మా ఫ్యామిలీ, అత్తగారి ఫ్యామిలీ అందరం కలిసి అయితే పొట్టకైతే వచ్చేసి ఇలాగ పాలు గుడ్లు అన్నీ వేసి పూజ అయితే చేసుకున్నాం. చేసుకున్న తర్వాత అక్కడ కొన్ని బాణాలు కూడా కాల్చేసి నాగల చవితిలాగా మేము పూర్ణిమ రోజు అయితే చేసుకొని వచ్చాము అందరం కలిసి. ఎవ్రీ ఇయర్ ఇంతే అనమాట. ఆ తర్వాత ఈ ఇంటికి వచ్చిన తర్వాత ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకొని పూర్ణం పూజ అలా చేసుకున్నాం అన్నది నెక్స్ట్ షాట్లో అయితే పెడతాను. ఒకవేళ మీకు కానీ తెలిస్తే ఇలాగ పూర్ణిమ రోజు నాగల చవితి చేస్తారన్నది కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి